గరుడ్ పురాణం. ఈ భూమిపై ఎవరు జన్మించినా వారి మరణం ఖచ్చితంగా ఉంటుంది. దీనిని జీవిత సత్యమంటారు. మరణానంతరం మానవుని ఆత్మ భగవంతునిలో కలిసిపోతుందని అంటారు. కాని ఇప్పటికీ మరణం తర్వాత అనేక ఆచారాలు సూచించబడ్డాయి. హిందూ మతంలో వర్ణించబడిన మొత్తం 16 ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలలో అనేక నియమాలు ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలి. అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు వెళ్లే వ్యక్తులు తరచుగా వారు ఎప్పుడూ చేయకూడని పనులను అజ్ఞానంతో, జ్ఞానం లేకపోవడం వల్ల చేస్తారు. దహన సంస్కారాల తర్వాత శ్మశాన వాటిక వైపు తిరిగి చూడకపోవడం వీటిలో ఒకటి. గరుడ పురాణంలో దీని ప్రస్తావన ఉంది. భోపాల్ నివాసి జ్యోతిష్కుడు పండిట్ యోగేష్ చౌరే నుండి దీనికి కారణాన్ని తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఆత్మ ఉనికిలో కొనసాగుతుంది. మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలివేస్తుంది. అంతిమ సంస్కారాల తర్వాత శరీరం కాలిపోతుంది. కాని ఆత్మ అక్కడే ఉంటుంది. ఆత్మ అమరమైనది, శాశ్వతమైనది, అవినాశి అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏ ఆయుధమూ ఆత్మను చంపదు, అగ్ని దానిని కాల్చదు, నీరు దానిని ముంచదు. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానవాటికకు తీసుకువెళతారు. ఈ ప్రక్రియ తర్వాత ఆత్మ ఇతర లోకానికి వెళుతుందని చెబుతారు. కాని కుటుంబ సభ్యుడు దహన సంస్కారాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కుటుంబం పట్ల ఆత్మకు ఉన్న అనుబంధం అది ఇతర ప్రపంచానికి వెళ్లకుండా చేస్తుంది. అయితే మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని 13 రోజుల పాటు అనేక పూజలు నిర్వహిస్తారు. ఆత్మ యొక్క అనుబంధం. మరణం తరువాత ఆత్మ తన అంత్యక్రియల యొక్క అన్ని ఆచారాలను చూస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది. శ్మశానవాటికలో మరణించిన వారి బంధువులు ఉండటం, వారి పట్ల అతనికి అనుబంధం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు వెనక్కి తిరిగి చూస్తే అతను మీ వైపు ఆకర్షితుడయ్యాడు. అతనితో మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయలేము. అటువంటి పరిస్థితిలో ఆత్మ తదుపరి లోకానికి వెళ్లడానికి ఇబ్బందిని ఎదుర్కొంటుంది. అందుకే అంత్యక్రియల తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.